బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. పంపిణీ పథకంలో 2.10 కోట్ల నిధుల్ని పక్కదారి పట్టించిన 4 నిందితుల్ని విచారిస్తోంది. 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని గత వారమే పిటిషన్ దాఖలు చేయగా 3 రోజుల కస్టడీకి ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. దీంతో నేటి నుంచి మార్చి 2 వరకు నిందితులైన రవి, ఆదిత్య, రఘుపతి రెడ్డి, గణేష్ ను ఏసీబీ విచారిస్తోంది. బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో 3 గంటలుగా విచారణ కొనసాగుతోంది. 10 అకౌంట్లలో 2.10 కోట్ల రూపాయలు బదిలీ అయినట్టు గుర్తించారు. 18 మంది రైతుల స్టేట్మెంట్లు, బ్యాంక్ లావాదేవీలు ముందు పెట్టి విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. బ్యాంక్ హోల్డర్స్ హిమజ మల్లా, నవాజ్ అకౌంట్లకు నగదు బదిలీపై విచారిస్తున్నారు. ప్రైవేట్ ఏజెంట్లు, రాజకీయ నాయకుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. గొర్రెల స్కామ్ తో పాటు ఆవుల పథకం నిధుల గోల్మాల్ పై కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక గొర్రెల స్కామ్ కి సంబంధించి అధికారులు దర్యాప్తు అయితే చేపట్టారు. విచారణ కూడా చేస్తున్నారు నిందితులుగా ఉన్న వారిని. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గొర్రెల పథకం నిధులు గోల్మాల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు 18 మంది రైతులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకుని ఉదయం నుంచి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా 3 గంటల పాటు 4 అధికారులను కూడా విడివిడిగా వాళ్ళని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపు 10 బినామీ అకౌంట్లను ఏర్పాటు చేసి ఆ 10 బినామీ అకౌంట్లు కూడా దాదాపు 2,10,00,000 రూపాయల నగదును ఒక్క కంప్లైంట్ లోనే 2,10,00,000 రూపాయల నగదును కూడా వాళ్ళు ఏదైతే నిధులను కూడా గోల్మాల్ చేసినటువంటి పరిస్థితి, ట్రాన్సాక్షన్స్ అంతా కూడా బినామీ అకౌంట్లు కూడా జమ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి నగదును వీళ్ళు వ్యక్తిగతంగా ఆ నగదును వాడుకోవడంతో పాటు బినామీ అకౌంట్లకు జమ చేసి వాటిని అయితే మాత్రం తరలించారనేది ప్రస్తుతం ఏసీబీ గుర్తించింది. మనం చూడొచ్చు ఏసీబీ కార్యాలయం ప్రస్తుతం ఈ విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 10:30 నుంచి కూడా మనం చూస్తున్నటువంటి ఏసీబీ కార్యాలయంలోనే సోదాలు కూడా కంటిన్యూగా విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఏసీబీ విచారణ కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దాదాపు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించినటువంటి నేపథ్యంలో 3 రోజుల పాటు విచారణ చేయాలనేది ప్రస్తుతం ఏసీబీ భావిస్తుంది. దాదాపు 18 మంది రైతుల అకౌంట్లకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లన్నింటినీ కూడా ఇప్పటికే ముందు పెట్టి విచారణ చేస్తుంది. ఇక ప్రైవేట్ ఏజెంట్లు, రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉందనేది ఏసీబీ భావిస్తుంది. కాబట్టి ఈ 4 అధికారుల విచారణ తర్వాత వారిని కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గొర్రెల స్కామ్ ఏ విధంగా అయితే పథకం కింద స్కామ్ జరిగిందో అదే విధంగానే ఆవులను, ముఖ్యంగా చిత్తూరు జిల్లా పుంగునూరు రైతులు ఆవులను కూడా తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి ఆవుల పథకానికి సంబంధించి ఆవులను కూడా సప్లై చేశారు. అందులో కూడా నిధులను గోల్మాల్ చేసినటువంటి పరిస్థితి. ఆ గోల్మాల్ వ్యవహారానికి సంబంధించి కూడా ఈ 4 అధికారుల నుంచి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. పశుసంవర్ధక శాఖలో వీళ్ళు కీలక పోస్టింగ్ లో ఉంటూ వీళ్ళు బినామీ అకౌంట్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ నిధులన్నింటినీ కూడా గోల్మాల్ చేయడమే కాకుండా బినామీ అకౌంట్లకు బదిలీ చేసిన తర్వాత వారు ఆ అమౌంట్ ను వ్యక్తిగతంగా వాడినారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఏసీబీ గుర్తించింది. దాదాపు ఇప్పటి వరకు గుర్తించినటువంటి అకౌంట్లు మనం గమనించినట్లయితే దాదాపు 10 అకౌంట్లను ఇప్పటి వరకు గుర్తించారు. ఈ 10 అకౌంట్లో కీలకంగా హిమజ మల్లు అనేటువంటి మహిళ, మరోవైపు నవాజ్ అకౌంట్లకే ఎక్కువ నగదు కూడా బదిలీ అయింది. ఈ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీరికైతే మాత్రం వాళ్ళకు కమిషన్ బేస్ మీద కమిషన్ ఇచ్చి ఆ కమిషన్ తీసుకున్నటువంటి వీళ్ళు వ్యక్తిగత అకౌంట్లలోకి ఈ నగదును కూడా బదిలీ చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు విచారణ చేసిన తర్వాత వీళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత రేపు మరోసారి 10 గంటలకు కస్టడీకి తీసుకొని విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో గతంలో
పశుసంవర్ధక శాఖలో పనిచేసినటువంటి మంత్రి పిఏ కూడా నోటీసులు జారీ చేయాలనేది ఏసీబీ భావిస్తుంది. అతని పాత్ర కూడా ఉందనేది ప్రధానంగా అభియోగాల ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి నిజంగా అతని పాత్ర ఎంత ఉందనేది తేల్చే పనిలో ఏసీబీ పడిందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా గత 4 రోజుల క్రితమే ఆవులను సప్లై చేసినటువంటి ఏపీ రైతులు, పొంగునూరుకు సంబంధించినటువంటి రైతులు స్వయంగా ఏసీబీ డీజీ సివి ఆనంద్ని కలిసి వారు ఏ విధంగా నష్టపోయారనేటువంటి అంశాలన్నీ కూడా సివి ఆనంద్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో ఆవులకు సంబంధించినటువంటి నిధులు గోల్మాల్ వ్యవహారంపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి పెట్టడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం 18 మెంబర్స్ రైతులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చాలా కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. చాలా మటుకు గొర్రెల స్కామ్లో 3 కోట్ల రూపాయలు, ఒక్క కేసులోనే 3 కోట్ల రూపాయలు నగదు బదిలీ అయింది. ఇక గొర్రెల విషయంలో అయితే మాత్రం 2 కోట్ల 10 లక్షల రూపాయలు అయితే మాత్రం ఇది గోల్మాల్ జరిగింది. కాబట్టి ఇంకా విచారణ చేస్తే ఆ పథకం కింద ఎంత పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడ్డారనేటువంటి అంశానికి సంబంధించి క్లారిటీ రావాలి. ముఖ్యంగా పల్నాడు జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, మరొక 2 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులను ఈ విధంగా మోసం చేశారంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులను ఆశ్రయించి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని దర్యాప్తు కొనసాగుతుంది. 2 కోట్ల 10 లక్షల రూపాయల వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నింటినీ కూడా ముందు పెట్టి విచారణ చేస్తున్నారు. ఇక ఈ 10 అకౌంట్లకు జమ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అమౌంట్ను ఫ్రీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులు సంబంధిత బ్యాంకులకు కూడా లేఖలు రాయడం జరిగింది. కానీ కేవలం 3-4 అకౌంట్లో మాత్రమే నగదు ఉంది. మిగిలినటువంటి అకౌంట్లో ఆల్రెడీ వీళ్ళు విత్డ్రా చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. ఆ 3-4 అకౌంట్లకు సంబంధించినటువంటి బ్యాంకుల్లో ఇప్పటికే ఫ్రీజ్ చేసి పెట్టడం జరిగింది. కానీ ఎంత పెద్ద మొత్తంలో ఇప్పటి వరకు అందులో అమౌంట్ ఉందనేది మాత్రం ఇంకా ఏసీబీ అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. కస్టడీ ముగిసిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ నలుగురు ఈరోజు చెప్పేటువంటి స్టేట్మెంట్లు, వీరు చెప్పేటువంటి విషయాలను ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా మరికొన్ని అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం ఇప్పటి వరకు చూడొచ్చు, ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు కొన్ని ప్రాథమిక విచారణలో కొన్ని ఆధారాలు సేకరించినప్పటికీ కూడా వీళ్ళు విచారణ తర్వాత మరికొన్ని ఆధారాలు, మరికొన్ని అంశాలు కూడా బయటపడతాయనేది ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ రోజు వీళ్ళు చెప్పేటువంటి స్టేట్మెంట్లతోటే రాజకీయ నేతల ప్రమేయం ఎంతవరకు ఉంది, ఎందుకంటే అధికారులు మాత్రమే ఈ యొక్క నిధులను గోల్మాల్ చేశారా, వీళ్ళు వెనుకుండి నడిపినటువంటి అసలు సూత్రధారులు ఎవరనేది తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అసలు సూత్రధారులు తేలినట్లయితే ఖచ్చితంగా వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం